వరంగల్ జిల్లాలో కల్తీ పచ్చళ్ల విక్రయాల గుట్టురట్టయింది. కాశీబుగ్గలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున కుళ్లిన పచ్చళ్లు, ఆహార పదార్థాలను గుర్తించారు. భారీగా కుళ్లిన టమాటాలు, నిమ్మకాయలు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పచ్చళ్లను కిరాణా దుకాణాలకు ఈ ముఠా సరఫరా చేస్తున్నట్టు తేలింది. అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో కల్తీ పచ్చళ్ల విక్రయాలు గుట్టురట్టయింది. కాశీబుగ్గలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ అయితే బయటపడ్డాయి. అప్డేట్స్ ఏంటి? చారిత్రక ఓరుగలు నగరం లోపల మొత్తం టూరిస్టులకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువ. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక నగరం వరంగల్ నగరం. వరంగల్ నగరం ఇప్పుడు చారిత్రక నగరం కాస్త కల్తీ నగరంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరంగల్లో టూరిస్టులు కానీ మిగతా ఎవరైనా వరంగల్ సందర్శనకు వచ్చిన వాళ్ళు ఏ హోటల్లో తిన్నామన్నా ఎక్కడ తిన్నామన్నా జంకేటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. నిన్న మనం చూడవచ్చు వరంగల్ నగరంలో ఉన్న నట్టనడిబొడ్డున కాశీబుగ్గ ప్రాంతం లోపల అత్యంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణం లోపల పచ్చడ్ల తయారీ, అక్కడ నిల్వ చేసినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఇంతజార్ గంజ్ సంబంధించినటువంటి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. కాశీబుగ్గలో ప్రాంతంలో ఉన్నటువంటి సాయి వీధి లోపల ఓ నివాస గృహం లోపల పెద్ద ఎత్తున కుళ్ళిపోయినటువంటి పచ్చడికి సంబంధించినటువంటి ముడి సరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి గుర్తు చేశారు. ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ప్యాకింగ్ చేసి ఈ అపరిశుద్ధ హైజెనిక్ కండిషన్ లో ఉండాల్సినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అపరిశుభ్రంగా మారినటువంటి సిచ్యువేషన్ లోపల అక్కడ పచ్చళ్ళను తయారు చేస్తున్నారు. అక్కడ పచ్చళ్ళను తయారు చేయడమే నిబంధనలకు విరుద్ధమైనటువంటి వ్యవహారం. అలాంటి కుళ్ళిపోయినటువంటి పదార్థాలతోటి పచ్చళ్ళను తయారు చేసి ప్యాకెట్ చేసి విక్రయించడం అనేటువంటి ఇప్పుడు మొత్తం ప్రజల ఆరోగ్యాలు గాలిలో కలిసిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజల ప్రాణాలతోటి అధికార యంత్రాంగం అంతా కూడా చెలగాటం ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఎక్కడైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గా ఇవన్నీ కూడా పర్యవేక్షించాలి. అట్లాంటి పర్యవేక్షణ లోపం అనేటువంటి ప్రజల ప్రాణాల మీదకి వస్తుందనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరికెల శ్రీనివాస్ అదేవిధంగా అతన్ని కాశీబుగ్గకు సంబంధించినటువంటి నివాసి అతన్ని అదుపులోకి తీసుకొని మొత్తం ఈ రాకెట్ కు సంబంధించి ఎవరెవరు ఉన్నారనేటువంటి వ్యవహారం లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు 750 కిలోల టమోటా, 900 కిలోలకు సంబంధించినటువంటి మామిడి, 200 కిలోలకు సంబంధించినటువంటి నిమ్మకాయలు, 100 కిలోలకు సంబంధించినటువంటి ఉసిరికాయ, అదేవిధంగా కింటన్ 50 కిలోలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా పూర్తిగా మొత్తం పోలీసులంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ పచ్చళ్ళు తయారయ్యేటువంటి వాతావరణం చూస్తే మాత్రం అత్యంత భయానకమైనటువంటి సిచ్యువేషన్. ప్రజలు ఏ రకమైనటువంటి కండిషన్ లోకి వెళ్తున్నారు, ప్రజల ప్రాణాలు ఏ రకంగా గాలిలో దీపం అవుతున్నాయి అనేటువంటి ఈ పచ్చళ్ళ తయారీకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ కే పరిమితమైనటువంటి ఇట్లాంటి నకిలీ వ్యవస్థ అంతా కూడా ఈ రోజు వరంగల్ ను మకిలీ పట్టుకొని వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మకిలీ అంతా కూడా వరంగల్ నగరాన్ని ప్రతిష్టను మస్కబార్చే విధంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. నిత్యం ఇక్కడికి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టూరిస్టులకు సంబంధించినటువంటి సంఖ్య, విదేశీయులకు సంబంధించినటువంటి సంఖ్య, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి టూరిస్టులు ఎక్కువగా వరంగల్ లో స్టే చేసి వరంగల్ కు సంబంధించినటువంటి చారిత్రక వైభవాన్ని ఆస్వాదించాల్సినటువంటి సిచ్యువేషన్ లోపల మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం వరంగల్ ప్రతిష్ట అనేటువంటిది మస్కబారుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఏ హోటల్లో ఫుడ్ తినడానికి జంకయ్యేటువంటి సిచ్యువేషన్, తమకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలుస్తాయనేటువంటి భయంతో మాత్రం వరంగల్ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులు వాతావరణం ఉంది. కుమారస్వామి, అసలు ఎప్పటి నుంచి వ్యవహారం కొనసాగుతోంది? ఇక్కడైనా వీళ్ళకి సంబంధించిన ప్లేసెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? ప్రాథమికంగా ఇప్పుడు జరిగింది కాశీబుగ్గ కేంద్రంగా ఈ పచ్చళ్ళకు సంబంధించినటువంటి నకిలీ వ్యవహారం బయటికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కల్తీగా మారినటువంటి గొర్రెకుంట ప్రాంతంలో కావచ్చు, వరంగల్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పప్పులు కూడా నకిలీగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నకిలీకి ఈ మధ్య కాలంలోనే కేంద్రంగా మారినటువంటి గత 2 ఏళ్లుగా వరంగల్ నగరం నకిలీకి కేంద్రంగా మారుతుందనేటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఏ దాడులు నిర్వహించినా ఇట్లాంటి నకిలీ వ్యవస్థ అంతా కూడా బయటపడుతున్నటువంటి వాతావరణం ఉంది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ నకిలీ వ్యవస్థ అంతా కూడా మొత్తం వరంగల్ నగరాన్ని అంతా కూడా విస్తరించి మొత్తం మకిలీ పట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
కుమారస్వామి అయితే ఇప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కదా, మరి టాస్క్ ఫోర్స్ అధికారుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీని వెనుక ఏముంది అనేటువంటి కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు, అనుమతులు లేవు. మరి దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, అంటే పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వ్యవహారం బయటికి పడడంతో ఎంత నిమ్మకు నీరెత్తినట్టు, ఎంత నిద్రావస్థలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.